నమస్కారం ప్రేక్షకులకు ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మాసానం మార్గశిరం అని అంటారు పెద్దలు. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసం. ఈ పవిత్ర మాసంలో దేవదేవుని దర్శించుకోవటం అత్యంత శుభప్రదం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జియాగూడలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నాము. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఆలయంలో ఎటువంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు, ఆ పూజా విధానాలేంటి, అలాగే ఆలయ అలంకరణలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి. ఈ శ్రీ రంగనాథ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గల మూసీ నది ఒడ్డున ఉంది. అయితే ఈ పురాతన ఆలయాన్ని 400 ఏళ్ల క్రితం నంగనూర్ మొదటి పీఠం నిర్మించింది. ఈ ఆలయాన్ని ఈ నగరంలో ఏర్పడ్డ ఆలయాల్లో మొదటి ఆలయంగా వ్యవహరిస్తారు. నంగనూర్ పీఠంలో శ్రీ వైష్ణవ సంప్రదాయం తెలిసిన పూజారులు అందుబాటులో లేకపోవడం వల్ల శ్రీరంగంలోని వానమమలై పీఠం అర్చకులు ఇక్కడ స్వామివారిని ఆరాధించేవారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారు శ్రీరంగం సంప్రదాయంలో నిత్య కైంకర్యాలు అందుకుంటున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడి అర్చకులను అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనతో పాటు ఆలయ అర్చకులు శేషాచార్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం స్వామి. స్వామి, ముక్కోటి ఏకాదశి నాడు స్వామి వారికి ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? ముక్కోటి ఏకాదశి అంటే మన వైష్ణవ సాంప్రదాయంలో చాలా పెద్ద పండుగ, హిందువులకు కూడా చాలా పెద్ద పండుగ. మనకు సంవత్సరంలో ఎన్ని పండుగలు వస్తాయో, దసరా, దీపావళి, ఉగాది, శ్రీరామనవమి, మిగతా ఉత్సవాలు, అన్ని ఉత్సవాలలో ఈ ఉత్సవం చాలా ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే ప్రతి ఉత్సవంలో ప్రతి పండుగకు మనము కొత్త వస్త్రాలు ధరిస్తాము, పిండి వంటలు చేసుకుంటాము, భుజిస్తాము, దేవాలయంలో స్వామిని దర్శనం చేసుకుంటాము. ఈ ఒక్క పండుగనే స్వామి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఒకటి మనస్సు, మొత్తం 11 ఏకాదశి అన్న 11. ఈ 11 ఈ ఏకాదశి రోజున స్వామికి సమర్పణ చేసి భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణ అని అష్టాక్షరి మహామంత్రాన్ని పఠిస్తూ స్వామివాక్య దర్శనాన్ని చేసుకుంటే మన యొక్క సకల పాపాలను పోయి ఇహలోకంలో సకల సుఖాలను అనుభవించి అత్యంత మోక్షలోకానికి మనం చెందుతామని ఒక ప్రసిద్ధి. అన్ని పండుగలలో ముఖ్యమైన పండుగ వైకుంఠ ఏకాదశి. అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు వెళ్ళి స్వామిని ప్రార్థిస్తారు. ఎందుకు అంటే భూలోకంలో రావణాసురుని బాధలను ఋషులు, మహామునులు, ప్రజలు తట్టుకోలేకుండా ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే వెళ్ళి స్వామి మాకు ఈ కష్టాలు ఉన్నాయి భూలోకంలో అంటే, అప్పుడు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని స్వామి వచ్చి వాళ్ళకి దర్శనమిచ్చి నేను రామావతారం చెంది రామావతారంలో రావణ సంహారం చేస్తానని చెప్తాడు. అప్పుడు మన భూలోకానికి ముక్తి చెందుతుంది. అదొక విశేషమైన పండుగ.
పైనాపిల్, బత్తాయి, దానిమ్మ, జాంకాయ ఇలా ఎన్నో రకాల పండ్లతో వివిధ రంగుల్లో గల పలు రకాల పూలతో ఎంతో అద్భుతమైన అలంకరణ ఇక్కడ చూడొచ్చు. ఈ విధమైన అలంకరణ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి నాడు విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉత్సవాన్ని జరిపిస్తారు. అయితే ఈ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి హాజరవుతారు. ఈ శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి నాడు జరిపే ఉత్సవమే కాకుండా భోగి నాడు ప్రత్యేకంగా రంగనాథుడు ఆండాల్ వివాహం, అలాగే మకర సంక్రాంతి 3వ రోజున ఉత్సవం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఏకాదశి నాడు నిర్వహించే ఉత్సవమే కాకుండా భోగి సంక్రాంతిలో కూడా ఉత్సవం నిర్వహిస్తారని విన్నాము. ఇది 30 రోజులు ధనుర్మాస ఉత్సవం. గోదా అమ్మవారు రంగనాథుణ్ణి తనలో ఐక్యం చేసుకోవడానికి, రంగనాథుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని గోదా అమ్మవారి శ్రీరంగంలో తులసిమాలల్లే విష్ణు చిత్తమాచార్యుల వారి కూతురు. అప్పుడు ఆ సమయంలో రోజు ఆ శ్రీరంగనాథుడికి సేవా కార్యక్రమంలో తండ్రితో పాటు ఈ అమ్మాయి కూడా వెళ్ళేది. ఆ స్వామి సుందర వదనాన్ని చూసి మోహిస్తుంది. స్వామిని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. తండ్రికి చెప్తే ఇదేం పిచ్చి, వారు స్వామి మనము మానవులము అంటే నేను స్వామినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ధనుర్మాసం అనే 30 రోజుల వ్రతం, ఆ వ్రత దీక్ష తీసుకుంటుంది. తిరుప్పావైన పాసిరాలు 30 పాసిరాలు రోజొక పాసిరాన్ని పఠిస్తూ కఠిన దీక్షతో ఉపవాసం చేసి భోగి రోజున స్వామిని పెళ్లి చేసుకుంటుంది. భోగి తర్వాత సంక్రమణం. సంక్రాంతి తెల్లవారి కరి అని అంటాం. కరి అంటే అమ్మవారిని ముత్తైదులందరూ పసుబొట్టు విచ్చేసి అత్తగారింటికి పంపిస్తారు. దాన్ని కరి అంటాం మనం. అదే విశేషం. వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వార దర్శనం భారీ ఉత్సవం. ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరాభిముఖుడైన స్వామివారిని భక్తులందరూ కూడా దర్శించుకుంటారు. మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసం అని చెప్తూ ఉంటారు. సో భక్తులకు అంటే ఈ మాసంలో ఎటువంటి పూజలు నిర్వహిస్తే, ఏ రోజులో నిర్వహిస్తే వాళ్ళకి ఫలాలు సిద్ధిస్తాయి అంటారు? ఈ నెల మొత్తము ధనుర్మాసం నెల మొత్తము ప్రతి వైష్ణవ దేవాలయాల్లో ప్రొద్దున 4 గంటలకు దేవాలయం తెరుస్తారు. తెరిచి ప్రబంధ సేవాకాలం తిరుప్పావై కాలక్షేపం చేస్తారు. ఆరగింపులు ఉంటున్నాయి. పొంగలి, చక్కెర పొంగలి అట్లా ఆరగింపు చేసి వచ్చిన భక్తులందరూ కూడా తిరుప్పావై పఠిస్తారు. ఎంతోమంది పెళ్లి కాని ఆడపిల్లలు ఎట్లాగైతే గోదామ్మవారు నెల రోజులు దీక్ష తీసుకొని స్వామిని పెళ్లి చేసుకుంటుందో, పెళ్లి కాని పిల్లలకు చాలా విశేషమైన నెల ఇది. వ్రత దీక్ష తీసుకుంటారు, నెల రోజులు దేవాలయంలో దర్శనం చేసుకుంటారు. ఆ ప్రసాదం దేవాలయం ఏది ఇస్తారో అదే భుజించి సాయంత్రం వరకు ఏం తీసుకోవాలి. అంత విశేషమైన మాసము ధనుర్మాసం.
ఆలయ చైర్మన్ ఎస్టీ చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. నమస్కారం స్వామి. స్వామి, ఎంతో అద్భుతమైన అలంకరణ చూస్తూ ఉన్నాం ఇక్కడ. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి అలంకరణ చేస్తుంటారా? అవునమ్మా, ఇది ఈ జియాగూడ రంగనాథ స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది 400 సంవత్సరాల స్వయంభూ వచ్చిన రంగనాథ స్వామి దేవాలయం. ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకంగా మా దగ్గర వివిధ దేశాల నుంచి పుష్పాలు పండ్లు తీసుకొచ్చి అలంకారం చేస్తాము. ఈ రంగనాథ స్వామి దేవాలయం యొక్క చారిత్రాత్మక దేవాలయానికి విశిష్టత అలంకారమే. ఈ అలంకారం చూడడానికి తెలంగాణ డిస్టిక్ నుంచి చాలామంది వస్తుంటారు. రేపు దాదాపు 63 నుంచి 70,000 మంది దర్శనానికి వస్తారు. బ్యారికేడ్లు పెట్టాము, పోలీస్ బందోబస్తు ఉంది, మెడికల్ క్యాంప్స్ పెట్టాము, లేడీస్ టాయిలెట్స్ పెట్టాము. ఎలాంటి భక్తులు అసౌకర్యం కలగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవటం మన సుకృతం. ఈ మహాపర్వదినం నాడు మనమందరం కూడా స్వామివారిని సేవించి ఆయన కృపకి పాత్రులమవుదాం. నమస్కారం.